ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నాయన, నీ దైవదాసుడిగా నిలబడిండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే అందులో పెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలము పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం బ్రదర్. మరి మత్తయి రాసిన సువార్తలో 13వ అధ్యాయము ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం. ఇక్కడ చూసినప్పుడు మరి ఈ అధ్యాయం అంతా కూడా యు విల్ సీ ఓన్లీ పారబుల్స్. యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో, ప్రభు పరిచర్య భాగములో ఆయన బోధలు, మరి పిల్లరా శిష్యులకు ఆయన ప్లెయిన్గా మాట్లాడే, కానీ ఆయన దగ్గరికి వచ్చిన వారు అందరికి కూడా ఆయన ఉపమాన రీత్యా మాట్లాడేగా చూస్తాం. మషియా ప్రవక్త తెలియచేసినట్టు మరి ఎప్పుడైతే ఆయన నోరు తెరిచినప్పుడు ఈ యూస్డ్ పారబుల్స్ అంటాడు, మరి ఉపమానాల చేత ఆయన మాట్లాడతాడని ఏ లేఖనములు అయితే ఆయన గురించి మరి చెప్పబడే ఆ లేఖనం ప్రకారము ఈ యూస్డ్ పారబుల్స్, ఆయన ఉపమానముల చేత మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మరి ప్రారంభం నుంచి చూస్తే కనుక ఇందులో ఉపమానములు వచ్చి చెప్తున్నాడు ప్రభు. మరి మొట్టమొదటిగా విత్తువ అనే ఉపమానం చెప్తాడు. మనందరికీ తెలిసిందే, 4 రకమైన విత్తనాలు ఉంటాయి. త్రోవ పక్కన పడతాయి, రాతి నెలలో పడతాయి, తర్వాత ముళ్ళ పొద్దులు, తర్వాత మంచి నెలలో పడతాయి. మరి ఇవన్నీ ఉపమాన రీతిలో చెప్తున్నప్పుడు ప్రభు శిష్యులు వచ్చి ప్రభువుని అడిగారంట, అయ్యా మరి వై డూ యూ స్పీక్ ఇన్ పారబుల్స్? ఉపమాన రీత్యా మరి ఎందుకు మాట్లాడతామంటే, ఉపమానము యొక్క సారాంశము ఎవరికి ఇవ్వబడ్డది అని కనుక గమనిస్తే కనుక, ఎవరైతే మరి తెలుసుకోని ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని ఏర్పాట్లో ఉన్నారో వారికి మాత్రమే అది ఇవ్వబడిందంటాడు. అంటే వారు చెవులుండి కూడా విన్నా కూడా విన్నట్టుగానే ఉంటుంది, మరి వారు చూస్తున్నా కూడా గ్రహించలేని స్థితిలో ఉంటారు. కానీ మీకు అలాగూ కాదు, ఎందుకంటే మీరు ప్రత్యేకింపబడ్డవారు అంటారు. ఎవరు మీరు అంటే, ఆయనతో ఉన్న వారి శిష్యులు, ఈరోజు యేసు రక్తంలో ముద్రించబడ్డ నీవు నేను. హల్లెలూయా. మనందరము కూడా వీఆర్ వెరీ స్పెషల్ దట్ వీఆర్ గెటింగ్ ఆ ఉపమానాల యొక్క సారాంశం, ఉపయోగం యొక్క దాని యొక్క మరి వివరణ మనకు దొరుకుతున్నట్టుగా చూస్తాం. ప్రభువు మరి తెలియజేస్తుంటాడు, ఈ ఉపమానాల గురించి, వీటి గురించి, ఈ సంగతులు తెలుసుకోవాలని చాలామంది ఆశ కలిగారు కానీ వారు చూడలేకపోయారు. ఆ భాగ్యము దేవుడు మీకు ఇచ్చాడు అంటాడు. నిజంగా ఒక విశ్వాసి నిజంగా వి షుడ్ బి ప్రౌడ్, నిజంగా గర్వించగలం. ఎందుకంటే మనము అపమానాల యొక్క సారాంశము ఏదైతుందో అది మనకి ఇవ్వబడ్డది కాబట్టి మనం ఆనందించాలి. వీ హ్యావ్ టు రిజాయిస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ ది రివల్యూషన్ ఆఫ్ ది పారబుల్స్ యొక్క అర్థం ఇచ్చాడు. నిజంగా ప్రభు ఆ విత్తువాని ఉపమానం కానీ, గోధుమలు గురుగులు కానీ, మరి అనేక ఉపమానాలు కానీ, ఆ తర్వాత మరి ఓ స్త్రీ మరి ఆ పులిసిన పిండి కానీ, చాలా ఇందులో ఈ అధ్యాయం అంతా మీరు చదవండి, యు విల్ సీ ఆల్ లాట్ ఆఫ్ పారబుల్స్ ఇన్ దట్. ఉపమానాలు కనబడతాయి. ఎందుకు ప్రభు ఉపమానాల గురించి చెప్తున్నాడు? ప్రతి ఉపమానము కూడా ఇట్స్ సంథింగ్ టు డూ విత్ ది గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్య విషయమే ఆయన మాట్లాడి ఏదైనా కూడా. యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నారు ఉపమానాలు, అసలు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ ఉపమానాలు అంటే కదా, ఉపమానాలు అన్నీ కూడా దేవుని రాజ్య సంబంధమైన ఉపమానాలే. హల్లెలూయా. ఈరోజు అందుకు అవసరం మనకి ఉపమానాలు. ఎందుకు అవసరం అంటే, మనము దేవుని రాజ్య సభ్యులమై ఉన్నాము, దేవుని రాజ్యంలో ఉండాలని ఆశ కలిగి ఉన్నాము, దేవుని రాజ్యంలో ఉండడానికి యేసును అంగీకరించాము, ఆయన శిలువ రక్తంలో ముద్రించబడ్డాము, ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తులుగా ఈ లోకంలో జీవిస్తున్నాం. కాబట్టి వి నీడ్ దిస్ పారబుల్స్. పిల్లరా, నాకున్న లిమిటెడ్ టైంలో ఐ స్టిక్ అవుట్. వేరే దాంట్లో ఎక్కడ నేను పోను, చాలా వచ్చేసాను. ఐల్ బీ ఆన్ దిస్. ఈ యొక్క 47 నుంచి 50 వరకు ఉపమానంలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు. ఉపమానం విషయంలో చెప్పినప్పుడు ప్రభు అంటాడు, దేవుని రాజ్యములకు చెప్తున్నప్పుడు అది ఒక వలను పోలినది అంటాడు. ఇట్స్ లైక్ ఎ నెట్ అంటాడు. ఇట్స్ అ ఫిషింగ్ నెట్ అంటాడు. ఒక రకం చేసినప్పుడు ఆ యొక్క చేపలు పట్టు వలను పోలింది అంటాడు. దేవుని రాజ్యమునకు వలను గురించి చెప్తాడు. అది సముద్రంలో వేయబడ్డప్పుడు చెప్తున్నప్పుడు అంటాడు, అందులో అన్ని రకమైన చేపలు అందులో పడ్డట్టుగా చూస్తాం. అన్ని రకమైన చేపలు పడ్డ తర్వాత ఎప్పుడైతే ఆ వల నిండిందో ఆ వలను మరి ఒడ్డుకు లాగారట చూస్తాం.
ఆ చేపలు పట్టేవారు ఒడ్డుకు లాగినట్టుగా చూస్తాం. ఒడ్డుకు లాగిన వారు ఏం చేస్తారమ్మా? జనరల్గా మీరు ఇంట్లో కూరగాయలు వేస్తే ఏం చేస్తారో అదే చేస్తారు అక్కడ కదా. మంచి ఉంటేనేమో చక్కగా కట్ చేసి కూరలో వేస్తారు, పుచ్చిని ఉంటే పక్కకు పాడేస్తారు. అలాగనే ఇది కూడా మన చేపలు పట్టేవారు కూడా మంచి వాటిని బుట్టలో వేస్తున్నారు, చెడ్డ వాటిని పారవేస్తున్నట్టుగా చూస్తాం. మరి దేవుని వాక్య భాగంలో ఆ తర్వాత చెప్తాడు, దాన్ని వివరిస్తుంటాడు. మరి అంత్య దినములో లాస్ట్ డే విల్ బి లైక్ దట్ అంటాడు. ఎలాగుంటుందంటే దేవుని దూతలు వచ్చి ద సపరేషన్ అంటాడు. ఎక్కడంటే నీతిమంతులకు దుష్టులకు వేరుపరిచి, నీతిమంతులందరూ దేవునితో ఉండిపోతారు, దుష్టులు తీసుకెళ్ళి ఎక్కడంట నిత్య నరక అగ్నిలో పడవేస్తారు. అక్కడ పండ్లు కొరుక్కోవడము, అక్కడ భయంకరమైన హింస ఉంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి దాంట్లో వారిని పడేస్తారన్న విషయాన్ని ఇక్కడ తెలియజేది. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. లెట్స్ లెర్న్ సమ్ థింగ్స్. దేవుడు కొన్ని నాకు ఇచ్చిన, చాలాసార్లు ఎప్పుడు ఈ ఉపమానం వచ్చి నేను ధ్యానించలేదు, చాలాసార్లు చదివాను కానీ ధ్యానించలేదు. ఈరోజు ఎందుకో అలా ఓపెన్ చేసినప్పుడు అది నా ముందున్నప్పుడు ఐ సెడ్ ఓకే లెట్ మీ చదువుకున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు దేవుడు కొన్ని తలంపులు ఇచ్చాడు, అది మీ ముందు ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటల్లో లెట్స్ బి ఇన్ ద ఫోకస్. ఒకసారి చూద్దాం. వన్స్ అగైన్ అంటాడు పిల్లరా, వన్స్ అగైన్ మరొక మారైన ఒకసారి 47వ వచనం చదువుకుందాం. చూద్దాం మళ్ళీ మనం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అంటండి. పరలోక రాజ్యమునకు వలకు ప్రభు ఇక్కడ లింక్ చేస్తూ మాట్లాడుతూ ఈస్ లింకింగ్ ది ఫిషింగ్ నెట్ విత్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యమునకు వచ్చినప్పుడు దేవుని రాజ్యము ఎలాంటి ఉంటుంది, దేవుని రాజ్యము ఏమై ఉన్నది, దేవుని రాజ్యము ఎవరి కోసమై ఉన్నది అనే విషయాన్ని యేసు ప్రభు అక్కడ క్లారిటీ ఇస్తున్నారు. చూడండి, దేవుని రాజ్యమును గురించి చూసినప్పుడు, ఆ వల వేసినప్పుడు, అందులో చూసినప్పుడు దేవుని వాక్యభావంలో మనం ఈ యొక్క స్టోరీ అంతా చదివినప్పుడు ఆ వలలో కేవలము మంచి చేపలు పడ్డాయా అంటే పడ్డాయమ్మా? మంచిగా పడా? మంచి పడితే ఇంత ఉపమానం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని రాజ్యం ఒక వలను పోలి ఉంటే ఆ వలలో వల నిన్నప్పుడు బయట తీసుకొస్తారంట. ఆ వల నిండబడి ఉన్నదంటాడు దేవుని వాక్యభావంలో చూడ. ఆ వలలో చూచినప్పుడు, ఆ వల విషయంలోకి వచ్చినప్పుడు ఇది దేవుని రాజ్య సంబంధమైన వల అయినా కూడా ఈ దేవుని రాజ్య సంబంధమైన ఈ వలలో చెడ్డవి లేవా అంటే చెడ్డవి ఖచ్చితంగా ఉన్నాయి. అందులో లేవా అమ్మ? ఇప్పుడు కొన్నిసార్లు మనం ఆలోచించాలి, ఏంటి ప్రభా, you're talking about the kingdom of God and there are bad ones in the kingdom of God. Yes, there are. నేను ఆలోచిస్తున్నాను. All kinds అన్నాడు. He did not say one kind. He said all kinds. నానా విధమైన చేపలు అందులో పడ్డాయి అంటాడు. మంచివి చెడ్డవి, కొన్ని అటు ఇటు కానివి, కొన్ని ఓకే, కొన్ని నాట్ ఓకే, కంప్లీట్లీ వర్స్ట్ అన్నీ కదా పిల్ల. ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. దేవుని వాక్యపాలన చూసినప్పుడు దేవుని వల దేవుని రాజ్యమునకు సాదృశ్యమైనప్పుడు, ఆ వల నిండినప్పుడు, ఆ వలను చూసినప్పుడు, ఒకవేళ ఆ వలను చూస్తే, ఆ వల విషయంలో చూసినప్పుడు అందులో మంచివి చెడ్డవి ప్రతి విధమైనవి ఉన్నట్టుగా చూస్తాం పిల్ల. జస్ట్ ఆస్కింగ్ గాడ్, వాట్ ఈస్ దిస్ గాడ్? దేవుని రాజ్యంలో అన్ని మంచిగా ఉండాలి కదా, అన్ని మంచిగా ఉండాలి. చెడ ఎందుకు ఉన్నాయి? చెడ ఎందుకు ఆలోచించారు కదమ్మా? చెడ ఎందుకు ఉండొచ్చు? ఎన్ని గెసెస్? దేవుని రాజ్యం మంచిది కదా, దేవుడు మంచివాడు, దేవుని రాజ్యం మంచిది. దేవుని రాజ్యము సంబంధమైన వల వేసినప్పుడు అందులో మంచిగా పడాలి, కానీ చెడ్డ పడాయంట. ఎందుకు? వాట్స్ ద రీజన్? కెన్ ఎనీబడీ? అంత సైలెంట్గా ఉంటారు కదమ్మా, ఏదైనా చెప్పండి. సో సైలెంట్. ఎందుకంటే ఒకసారి రోమపత్రిక వెళ్దామా? 3వ అధ్యాయం 23. మనకు తెలిసిన వాక్యం, మనందరూ తెలిసిన 3వ అధ్యాయం 23 వచ్చింది.
మనందరూ తెలిసింది, నోట్లో నన్ను టక్కని చెప్పేయాలి వాక్యం అంటే. ఏ భేదమును లేదు. ఏమంటుండే పిల్లరా, కొందరు గురించి ఏ భేదము లేదు. అందరూ పాపం వచ్చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఒకవేళ దేవుని రాజ్యము ఆయన వల వేస్తే, ఒకవేళ భూమి మీద వల వేస్తే మంచిదంటే మంచిదేం లేదు. ఏ భేదము లేదు. అందరూ ఎవ్రీబడి ఈజ్ ఎ సిన్నర్. Maybe they're a good sinner and a bad sinner ఉండొచ్చు అక్కడ కదా. బట్ దట్ ఆల్ ఆర్ సిన్నర్స్. వర్డ్ సేస్ దట్ ఆల్ ఆర్ సిన్నర్స్. దేవుని వాక్యంలో చూసినప్పుడు ఆ వలలో చెడ్డం ఎందుకునంటే ఈ లోకములో మంచి మిగిలి లేదు, అంత చెడే ఉంది. కాబట్టి దేవుని తన రాజ్యమును భూమి మీద స్థాపించాలనుకుంటాడు. ఆ దేవుని రాజ్య స్థాపనలో వెళ్తున్నప్పుడు ఈ హ్యావ్ టు గివ్ ఎన్ ఇన్విటేషన్ ఫర్ ఎవ్రీవన్. ఈవెన్ దో అది చెడిపోయే స్థితిలో, అది పడిపోయి నాశనమైన స్థితిలో ఉన్నా కానీ గాడ్ ఈస్ హ్యావింగ్ కంపాషన్. ఆ సముద్రము లోకమునకు సాదృశ్యమైన దేవుని రాజ్యమును ఆయన వేస్తున్నప్పుడు దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ గాడ్, ఫర్ ది ఓన్లీ గుడ్ పీపుల్. మంచి వారికి మాత్రమే అని ఏం లిమిటేషన్ లేదు. దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. ఎందుకంటే యేసు ప్రభువు ఆయన పరిచయం వచ్చి మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. పర్పస్ ఏంటంటే he want to find the which was lost. అన్న ఉద్దేశం ఏంటంటే కేవలము నశించిన దాన్ని రక్షించడమే ఆయన ఉద్దేశం. కాబట్టి ఆ చెడిపోయింది నాకు అక్కర్లేదు కాదు, ఆ చెడిపోయిన వాటిలో నుంచి అనేకము రక్షింపబడాలని దేవుని ఉద్దేశమే. కాబట్టి అందుకే దేవుడు ఆయన పరిశుద్ధుడు కదా, నశించిన దాన్ని వెసికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన గురించి సాక్ష్యం చెప్పబడుతుంది. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన పరిచయం కూడా ప్రారంభించక ముందు ఆయనకు ఒక సాక్ష్యం చెప్పేది పడుతుంది. ఆయన గురించి ఒక సాక్ష్యం ఒకసారి వెళ్దామా. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. వాట్ ఈస్ ద విట్నెస్ హి గాట్ బిఫోర్ స్టార్టింగ్ హిస్ మినిస్ట్రీ. యేసు ప్రభు ఆయన పరిచర్య ప్రారంభించక ముందు ఆయన గురించి బాప్టిజం ఇచ్చి యోహాను ఇస్తున్న ఒక సాక్ష్యం చూద్దాం పిల్లలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూద్దాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, యేసును చూచి ఏమంటున్నామా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపమును తీసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు ఆయన. క్రైస్తవుల పాపలం కానీ, యూదుల పాపలం కానీ, ఒక వర్గం వారి కానీ, మంచి వారిది కానీ చేయను కానీ ఇక్కడ ఏం దెర్ ఇస్ నో ఎక్కడ డిఫరెన్సెస్, దెర్ ఇస్ నో లిమిట్. ఆయన ప్రతి ఒక్కరి పాపములో ఇఫ్ యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ యువర్ సిన్ అండ్ కన్ఫెస్ యువర్ సిన్స్, గాడ్ ఈస్ రెడీ టు వాష్ యు ఇన్ హిస్ బ్లడ్. అందుకే యోహాను సాక్ష్యం చెప్తున్నాడు. ఒక్కడి కోసమో యూదుల కోసం రాలేదమ్మా ఆయన, క్రైస్తవుల కోసం రాలేదు. ఆయన లోకము కొరకు వచ్చాడు, లోకరక్షకుడిగా వచ్చాడు. హి ఈజ్ ఎ సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకంలో రక్షించడానికి వచ్చాడు. దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ హిస్ కింగ్డమ్. అందుకే ఆ వల వేసినప్పుడు, అందుకే ప్రభు అంటాడు, ఆ వల వేసినప్పుడు ఐ నో దెర్ ఆర్ సమ్ బ్యాడ్ ఫిషెస్, స్టిల్ ఐఎమ్ గివింగ్ దెమ్ అ ఛాన్స్ టు కమ్ ఇన్ టు మై కింగ్డమ్. There's no limitation. దేవుని రాజ్యమునకు పరిధులు లేవు. దేవుని అందరినీ ఆహ్వానిస్తున్నా, దేవుని రాజ్యములోకి చేర్చుకుంటా. ఒకసారి ఆలోచించాలి మనం. నిజంగా దేవుని రాజ్యములకు వచ్చి మాట్లాడితే ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ ఎర్త్? ఇది కేవలం భూమికేనా లేక పరలోకానికి కూడా సంబంధం ఉందా? ఒకసారి పోదామా, ఒకసారి వెళ్దామా. పరలోకానికి సంబంధం ఉందా దేవుని రాజ్యం? ఒకసారి మరి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. మనందరూ తెలిసిన విషయం. అక్కడ యోహాను చూస్తున్నప్పుడు, యోహానుకు దర్శనంలో చూస్తున్నాడు. అక్కడ తెల్లని వస్త్రము ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని గొర్రెపిల్ల ఎదుట సింహాసనం ఎదుటను వారు మాట్లాడుతూ అటు చూడగా, అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ఆయా జనములో నుంచి, ఆయా వంశములో నుంచి, ఆయా ప్రజల్లో నుంచి, ఆయా భాషల్లో నుంచి, ఆయా మాటలు మాట్లాడలో నుంచి
ఎవ్వడును ఎన్నడును కాదు, ఎవ్వడును లెక్కింప జాలని ఒక గొప్ప సాక్షి సమూహము తెల్లని వస్త్రములు ధరించుకొని అంజూరపు మట్టలు చేత పట్టుకొని గొర్రెల పల్లెటను సింహాసన ఎదుటను దేవునికి మహిమాస్తుతులను చెల్లిస్తూ తుది గానము చేస్తూ ఆ పరలోకంలో నేను చూచితిని అంటాడు. హల్లెలూయా. ఇక్కడే కాదు, అక్కడ కూడా పిల్లలు. There is no limitation. God's kingdom is not restricted to one religion or one set of people. God, it's for everyone in this world. ఈ లోకంలో ఉన్న వారందరి కొరకు. దేవుని వాక్యం రోజు నీతో నాతో మాట్లాడుతుంది. యేసుప్రభువు అదే చెప్తుంది. దేవుని రాజ్యము ఏరిపోలేదంటే వల వేశాడు అంతే. అది మంచిది చెడ్డగా నేను దేవుడు చూచేవాడు కాదంట. గాడ్ ఈస్ జస్ట్ థ్రోయింగ్ హిస్ నెట్ టు క్యాచ్ ది ఫిష్. అందుకే అంటుండు, ఆ యొక్క వల వేశాడు దేవుని రాజ్యంలో. హి హస్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్ టు ఎంటర్ ఇంటు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి ఆయన ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అంతటి పిల్లలు చూసినప్పుడు ఆ తర్వాత భాగంలోకి వెళ్ళినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్న. చిన్నప్పుడు అది నిండినప్పుడు కొన్నిసార్లు దేవుని వాక్యం అది నిండినప్పుడు గాడ్ వల వేశాడు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఇస్ నెట్ టు బి ఫుల్ కదా, ఈజ్ వెయిటింగ్ నెట్స్ టు బి కంప్లీట్లీ ఫుల్. ఆ యొక్క రాజ్యం అంతా కూడా నింపబడ్డట్టుగా. అందుకే సర్వలోకం అనే శిష్యులతో ఒక మాట అంటే కదా, మీరు అంటాడు మీరు సర్వలోకంలోకెళ్ళి సువార్త ప్రకటించబడ్డాడు. దెర్ ఇస్ నో బౌండ్. మొదట యెరూషలేమును, తర్వాత సమరయాలు, తర్వాత యూదయాలు, తర్వాత సమరయాలు, తర్వాత భూ దిగంతుల వరకు నాకు సాక్షులై ఉందురు. టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. భూదిగంతుల వరకు దేవుని యొక్క రాజ్య విస్తరణ అలా చెరగాల దేవుని ఆశ. నువ్వు చేరినప్పుడు నిండినప్పుడు వాళ్ళ పక్కకు వస్తుంది. వాళ్ళ ఏం చేస్తుంటే వాళ్ళ నిండింది. వల నిండిన తర్వాత ఏం చేస్తుంటామా, వలను ఏం చేస్తుండ్రు దరికి లాగుతున్నారు. ఎవరు? ఆ చేపలు పట్టేవారు. వాళ్ళని ఏంజల్స్తో కంపేర్ చేస్తాడు అక్కడ. ద ఏంజల్స్ విల్ డూ దిస్. వాళ్ళందరూ కూడా ఏడ్చారు. నిజంగా ఆ చదువుతున్నప్పుడు నాకు ఒక మాట మంచిగా అనిపించింది. అమ్మా ఒకసారి చదువు ఒకసారి ఆ వాళ్ళ లాగడం చూద్దాం. చదువు కింద. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుంది. ఒక మాట కొంచెం బాగుందాం. నిజంగా బైబిల్ గ్రంథంలో నిజంగా కూడా ఈ యొక్క బిఫోర్ ఇది ఇవి ఇటు అటు చేసే ముందు, మంచి చెడు వేరు చేసే ముందు దెర్ ఇస్ సంథింగ్ సెయింగ్ సిట్ డౌన్ అంటాడు. సిట్టింగ్ అంటే కూర్చుంది అంటాడు. అన్నారు కదమ్మా, కూర్చున్నారు. ఎవరు కూర్చున్నారు? ఏమో చేపల బట్టలో కూర్చున్నారు. ఎవరికి ఎరక? ఎవరు కూర్చున్నారు చూద్దామమ్మా. వస్తారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి వెళ్దాం. 25వ అధ్యాయంలోకి వెళ్దాం. 31వ వచనం చూద్దాం. లెట్ us see who is sitting there. Who is sitting there? So let us see who is sitting. కూర్చుని అంటాడు. చాలా చాలా చాలా, ఎందుకంటే ఈ పని చాలా గొప్పది, పెద్ద పని చేయాల్సి ఉంది, చాలా వర్క్ ఉంది. సంబడి సిట్టింగ్ దేర్. ఒకసారి 31వ వచనం, 25వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను, వారేనమ్మా దూతల, వచ్చినప్పుడు తన మహిమ గల సింహాసనం మీద హల్లెలూయా ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఎవరు కూర్చునంటే శిష్యులు సపరేషన్ కార్యక్రమం. గాడ్ ఈజ్ సిట్టింగ్ అండ్ వాచింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. వాళ్ళు కూర్చుని చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ అంటాడు గాడ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ హిస్ గ్లోరియస్ థ్రోన్.
ఆయన ముందు ఈ పని జరుగుతుంది. ఈ సపరేషన్ కార్యక్రమం అంతా కూడా ఆ సింహాసనం ఎదుట జరుగుతుంది. ఈరోజు దిస్ ఇస్ ద లాస్ట్ డే సూచనలు. ఏంటంటే ఈ ఏదైతే సపరేషన్ ఉందో, ఏదైతే నేను ఇటు వెళ్ళాలా నువ్వు అటు వెళ్ళాలి, ఆ అధ్యాయం అంతా కింద కూడా కింద వరకు వస్తాడు కదా, అక్కడ గొర్రెలను మేకలు వేరు చేస్తారట. కుడివారిని కుడిపైకున్న వారిని మరి పరలోకమునకు ఎడం పక్కన వారిని నిచ్చెనకు పంపిస్తాడు. ఆ సింహాసనం మీద ఉండి గొర్రె పిల్ల వాస్ మానిటరింగ్ ది ఎవ్రీ సిచ్యువేషన్. The separation was monitored by Jesus Christ. He was sitting there on his glorious throne. ఆ మహిమగల సింహాసనము మీద ఆయన కూర్చుని చూస్తున్నాడు, ఈ పనిని చూస్తున్నాడు. ఆయన చూసేవాడుగా ఉన్నాడు. చూసినప్పుడు ఇక్కడ పిల్లరా ఇక్కడ ఆ చేపలు పట్టేవారు కానీ ఆ దేవదూతలు చేస్తున్న పని ఏంటమ్మా? వాళ్ళు ఏం చేస్తున్నారు? మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని. దేవుని మాటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పిల్లరా, యు మే బీ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఓకే, యూ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ఇట్. ఈరోజు దేవుని సంఘములో ఉన్నాను, యేసయ్య నమ్మాను, యేసయ్యతో ఉన్నాను, ఇంత కంప్లైసెంట్ ఉండాల్సిన అవసరం లేదమ్మా. ఫీల్ అయిపోయి నేను చర్చ్కి వెళ్తున్నా, నేను దేవుని నమ్మేసుకున్నా, అన్నీ వేసేసుకున్నా, దేవుని రాజ్యములే ఉన్నాను, అంత లైట్ తీసుకోవాల్సిన విషయం కాదు. దేవుని వాక్యపాలన చూసినప్పుడు ఈవెందో మంచివి చెడ్డవన్నీ కూడా దేవుని ఆ రాజ్యపు నెట్లోనే ఉన్నాయి. కానీ there will be a day of separation. జాగ్రత్త సుమి, దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈరోజు. నువ్వు అనుకోవచ్చు, నువ్వు దేవుని రాజ్యములో ఉన్నావే, సంఘ సభ్యుడినే, యేసు రక్తంలో కడగబడ్డానే, బాప్టిజం తీసుకున్నానే, పోతూనే ఉన్నానే, ఆడవనగా బాగానే ఉన్నానే అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు బాగున్నావా లేదన్నది నిర్ణయించవలసిన వాడు ఆ మహిమ సింహాసనం మీద కూర్చున్నవాడు. He should certify that whether you're okay for the kingdom of God or not. నీకు నువ్వు సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం ఏం పని లేదు బిడ్డ. దీనివల్ల ఉపయోగం ఏం లేదు. అయ్యగారు అబ్బా చాలా మంచోడు అని చెప్తే అయ్యగారు చెప్పేది కూడా ఏం నడవదాడా. ఇట్ ఈస్ ది వర్క్ ఆఫ్ ది ఏంజల్స్. ఇట్స్ ద వన్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ సెపరేషన్. హీ హోల్డ్స్ దట్ కీ. Who will enter his kingdom? దేవుని రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారనేది ఆ దేవుని దూతలు చేస్తున్న పనిని మానిటర్ చేస్తున్న ఆయన చేతిలో, ఆయన ఆధీనములో ఉంది, వారి చేతిలో ఉంది. కానీ నా చేతిలో లేదు. ఇట్స్ ఓన్లీ వి హ్యావ్ ఓన్లీ టు గో ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యములో ప్రవేశించే వరకే దేవుడు ఇచ్చాడు. కానీ అందులో రాజ్యములో ఉంటావా, బయట పారవేయబడతావా అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అందుకే దేవుని వాక్యం ఈరోజు మంచి వాడిగా నువ్వు ఉండాలి. ఇఫ్ యు వాంట్ టు బి ఎ గుడ్ పర్సన్, ఆయన యొక్క గంపలో నువ్వు ఉండాలి, ఆయనతో నువ్వు ఉండేవాడిగా ఉండాలంటే ఆ మంచిది గుడ్ ఫిషెస్ ఆ యొక్క దేవుడు తనకున్న ఆ స్థితిలో నువ్వు ఉండాలంటే నీ జీవితంలో గొప్ప మార్పు ఉండాలి. అది లేకుండా కాదు. యేసయ్యతో ఉన్నావా, యేసయ్యతో నడిచావా లేదని ఇంపార్టెంట్. మనందరూ తెలిసిన స్టోరీ కదా, పొట్టి చక్రయ్య స్టోరీ. అందరం విన్నాం కదమ్మా స్టోరీలో. నేను పోను. చెట్టు ఎక్కాడు, యేసుప్రభు కింద వచ్చాడు. కిందికి వచ్చినప్పుడు చెట్టు కిందికి వచ్చి రాయ బాబు కిందికి రాదిగా అన్నాడు. నేను నేంట ఉండ బస చేయు. నిజం పిల్లలు, యేసుప్రభు వారు బస చేయడానికి జకరయ్య ఇంటికి వెళ్తున్నప్పుడు డస్ హీ బోధి? నో, ఈ డోంట్ బోధి. యేసు ప్రభు వెళ్ళి ఆ జకరయ్య ఇంట్లో ఉండడానికి జకరయ్యకు అర్హత ఉందంటే లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన దిగిని ఇంటికి పోతుంటే, ఈయనేందమ్మా, ఈయన ఏం బోధకుడు, పోయి ఆ పాపాత్ముడైన ఆ వాడి ఇంటికి పోతా అంటాడు. పాపాత్ముడైన వాడి ఇంటికి ఈయన పోతా మటర్ నడుస్తుందంట. ముటర్ నడుస్తున్నాడు అంతా. అంటే స్టిల్ హి వాస్ అ సిన్నర్. గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు స్టే విత్ యూ.
ఈరోజు నీవు నేను నీ ఇంట్లో నా ఇంట్లో యేసే ఉన్నాడేమో. యేసే ఇవన్ మన స్థితి ఏమైనా, మన పాప స్థితిలో ఉన్నా, ఇంకా మారు మనసు పొందలేని స్థితిలో ఉన్నా, మేబీ గాడ్ ఈస్ లవింగ్ సో మచ్ దట్ ఈస్ కమింగ్ టు అవర్ హోమ్స్. ఈరోజు మన ఇంట్లోకి వచ్చి ఆయన మనతో ఉండడానికి, మనం రక్షింపబడడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఎలాగైతే సెక్రయతో ఉన్నాననుకుంటున్నాడు దేవుడు, ఈరోజు నీతో నాతో మాట్లాడు. నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది అంటున్నాడు. అదంతా యేసు ప్రభు వారు చెప్పడం అదేమి గొప్ప విషయం కాదు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపుడు. నేను ఇంటికి వస్తానంటే అదేమి అసలు ఏం ఆశ్చర్యపడాల్సింది. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది. నువ్వెంత పనికి మాలినాడో అయితే ఆయన ప్రేమ అంత ఎక్కువ అవుతుంది. నేను చాలాసార్లు అనుకుంటాడు, నేను రోజు ప్రార్థన చేస్తాడు, మేబీ ఐ విల్ బి ది వర్స్ట్ సిన్నర్ ఆన్ ది ఎర్త్ అని ప్రార్థన చేస్తాను. నేను అనుకుంటాను, ఐ థింక్ దట్, ఐ ఫీల్ దట్ ఐఎమ్ ది వర్స్ట్ సిన్నర్, ఐ ప్రే లైక్ దట్. నిజంగా కొన్నిసార్లు ఎవ్రీబడి ఈరోజు చెప్పలేదు, నిజంగా వి డోంట్ డిజర్వ్ జీసస్ టు కమింగ్ టు అవర్ హోమ్స్. ఈరోజు దేవుడు యేసు ప్రభువు మన ఇంట్లోకి రావడానికి. కానీ ఒక మాట చూపించారు, ఒక ఆశ కలిగిన 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఇక్కడ నిజంగా ఆయన అన్వర్ది పర్సన్ చేంజెస్ ఇంటూ అ వర్ది పర్సన్. ఒకసారి చూద్దాం అంటాడు. చూద్దాం. జక్కయ్య నిలువబడి యేసు ఆయన ఇంటికి వస్తున్నాడంటే జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చి ఉన్నాను అంటే పిల్లల దేవుని యొక్క ఆ ప్రేమను మీరు క్రీస్తు సంబంధికులదే, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు అంటే గాడ్ ఆఫ్ కంపాషన్, ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆ బీద వాళ్ళని చూసినప్పుడు ప్రేమ కలిగింది కాబట్టి అంటున్నాడు, ఇదిగో ప్రభా నా ఆస్తిలో సగము ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ టు ది పూర్. Once Jesus comes into his house, he says, I'm going to give my everything, half of my things to the poor. నా సగము పేదవారికి ఇస్తాను. ఎందుకంటే నువ్వు నా ఇంటికి వచ్చావు, నేను ఈ మనసు ధరించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంతవరకు ధనం వైపు చూశాను, ఇప్పుడు నీ వైపు చూస్తున్నాను. యేసయ్యా ఇది నాకు అక్కర్లేదు, నువ్వు ఉన్నావు కదా, సగం పేదలకు ఇస్తాను. ఇంకా తర్వాత ఏమంటాడు చూడమ్మా, అంటే చూడు ఏమంటాడు, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని నేను 4 పశ్చాత్తాపము. ఒకటి క్రీస్తు మనసు, రెండోది పశ్చాత్తాపము. ఏ పాపం అయితే చేశానో ఐఎమ్ గోయింగ్ టు రిపెంట్, ఐఎమ్ గోయింగ్ టు కన్ఫెస్, ఐఎమ్ గోయింగ్ టు చేంజ్, ఐఎమ్ గోయింగ్ టు బి ఎ రిపెంటెడ్ పర్సన్. ఎందుకంటే నువ్వు నా దగ్గరికి వచ్చావు యేసయ్య, నన్ను నీ రాజ్యములో, నీ వలలో, నీ రాజ్యములో ఉండడానికి నన్ను అర్హుడుగా చేశావు కాబట్టి లెట్ మీ షో సంథింగ్ దట్ ఐ హావ్ రిపెంటెడ్. ఇది కనబడకపోతే పరిశీలితలో ఉంటాం బ్రదర్. ఆ తర్వాత యేసు ప్రభు కింద అంటాడు, నేడు ఈ ఇంటికి చెట్టుకాడ అన్నాడు. ఆ మాట చెట్టు కాడలేదా మాట ప్రభువు ఎప్పుడైతే మారు మనసు పొందాడో, ఎప్పుడైతే మార్పు చెందాడో, ఎప్పుడైతే దేవుని రాజ్యములో ఉండడానికి అర్హత పొందో, when he turned from bad to good, God says today you have been saved. ఈరోజు రక్షింపబడాలంటే ఊరికే తమాషే కాదు, నీలో ఆ మార్పు, ఆ పరివర్తన లేదు. యేసయ్య ఆ రాజ్యములకి వచ్చేటప్పుడు నువ్వు ఎంత పాపిగా ఎలాగున్నావు ఇంపార్టెంట్ కాదు, వచ్చిన తర్వాత ఇఫ్ దెర్ ఇస్ నో చేంజ్ యూ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ద కింగ్డమ్. నీకు నచ్చినా నచ్చకున్న సత్యం ఇదే. యేసయ్యలోకి నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉన్నావో తెలియదు, కానీ యేసయ్యలోకి వచ్చిన తర్వాత దేర్ షుడ్ బి ఎ గ్రేట్ చేంజ్. అది లేకపోతే దేవుడే ప్రేమతో ఆయన కృప ద్వారా నీకు ఇచ్చాడు రాజ్యంలో రావడానికి, కానీ నువ్వు నన్ను నిలుపుకోకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. హీ విల్ జస్ట్ త్రో యూ అవుట్ ఆఫ్ దట్ కింగ్డమ్. అదే ప్రభు చెప్తున్నాడు, నేను కూర్చొని ఉంటాను, దేవదూతలు వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళు చూస్తుంటాడు ఎవడు మారాడు ఎవడు మారాడు అనేది. దట్ హౌ యూ ఆర్ వెన్ యూ ఆర్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. దేవుని రాజ్యంలోకి వచ్చాము నువ్వు ఎలా వచ్చావు ఇంపార్టెంట్, దేవుని రాజ్యంలోకి వచ్చాక నువ్వు ఎలా అయ్యావు అనేది ఇంపార్టెంట్. దేవుని సన్నిధిలోకి వచ్చాక నీ జీవితంలో మార్పు ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు నీలో ఏదో నా చేంజ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. పిల్లలు ఒక మాట చూపిస్తాను పిల్లలు, మత్తయి సువార్త
3వ అధ్యాయం 10వ వచనం, ఒక వచనం చూసుకున్నాం. మనందరికీ తెలిసిన వచనం, నథింగ్ ఏదో డిఫరెంట్గా ఏదో చెప్పట్లేదు. ఐమ్ జస్ట్ టెల్లింగ్. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో. ఇది చదివినప్పుడు నాకు జస్ట్ దేవుడు నాకు ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, దేవా ఇది ఇచ్చావు సరే, అగ్ని గురించి ఇచ్చావు, ఇది పనిష్మెంట్లో తీసుకోవాలా లేకపోతే ఇది చేంజ్లో తీసుకెళ్ళాలా అని జస్ట్ ఆస్కింగ్ గాడ్. ఇది నేను 2 పాయింట్లో తీసుకోవాలి, నేను 3 పాయింట్లు తీసుకోవాలి. అగ్ని కిందికి వచ్చింది కాబట్టి అగ్నిలో తీసుకోవాలి, దేవా 3లో తీసుకోవాలి. గాడ్ సెడ్ యూ టేక్ ఇట్ ఇన్ ది సెకండ్. ఐ సెడ్ వై గాడ్? సో గాడ్ పిల్లలు కలిసి వచ్చినప్పుడు ఒక విషయం ఎందుకు నేను ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, ఇది అగ్నిలో పడవేయబడ్డది కదా, ఇది 3rd పాయింట్లో వస్తుంది కదా. జస్ట్ ఆస్కింగ్ గాడ్. నేను దేవునితో మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ఇంటరాక్షన్ నడుస్తుంటుంది, జస్ట్ నడుస్తున్నప్పుడు మైండ్లో థాట్స్ ఉన్నప్పుడు ఐ ఆస్క్ గాడ్. దేవుడు నడుస్తున్నప్పుడు గాడ్ సెడ్ ఇది వై షుడ్ ఇట్ బి గాడ్ సెడ్ పిల్లలు ఎందుకు తెలియదు అగ్నిలో పడవేయదని 2వ పాయింట్లు ఎందుకండి వస్తుంది. ఇక్కడ ఒక మాట ఎందుకు గాడ్ వాస్ రివీలింగ్ అంటారు. చాలాసార్లు ఈ వాక్యం చదవడం కానీ ఈరోజు కొంత దేవుడు కొత్తగా రివీల్ చేశాడు. ఏమో ఒకసారి మళ్ళీ చదువుకుందాం. లేడు ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. చాలా గాడ్ ఈస్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ కటింగ్ ది ట్రీ, కట్ చేస్తున్నా అంటున్నాడమ్మ. Axe is on the root, is waiting for the fruit. Hallelujah. Axe is on the root and is waiting for the fruit. He's so patient that you give some good fruits. God, even though axe is laid on the roots, he was looking for the fruits. Such a wonderful God we have. ఇక దేవుడు నువ్వు కాయ కాసే వరకు కూడా దేవుడు ఓపికగా ఉంటున్నాడు. సో దట్ అది మంచిదా చెడ్డ దాని మీద నిర్ణయం ఆధారపడదు, నువ్వు ఎటు వెళ్తావు అనేది. గాడ్ ఇస్తాడు. నిజంగా ఆ చెట్టు మీద ఎంత కనికరము కలిగిన వాడంటే ఆ గొడ్డలి వేరు నుంచాడు. ఈవెన్ దో అది చెట్టు అయినా కూడా గాడ్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ గుడ్ ఫ్రమ్ ఇట్. హల్లెలూయా. ఈరోజు ఏ మంచిదని మనం లేకున్నా కూడా దేవుడు అంటుండు, అయ్యా నాలోకి వచ్చినాకనన్నా నన్ను కలిగినాకనన్నా కొద్దిగానైనా మారుతాడేమో, కొద్దిగానైనా ఫలిస్తాడేమో, ఒకటైనా మంచి ఫలం వస్తుందేమో అని. God is waiting compassionately, కనికరముతో చూస్తున్నాడు, పండు కోసం చూస్తున్నాడు. అంటూనే వార్నింగ్ ఇస్తుంటాడు, మంచి ఫలం ఒకవేళ ఫలించకపోతే, నువ్వు మంచివాడిగా నువ్వు ఉంచబడ్డావు కానీ నువ్వు మారపోతే, నువ్వు చెరగకపోతే, ఆశీస్థితిలో నువ్వు లేకపోతే ఆ తర్వాత పనిష్మెంట్. ఇదంతా కృపకాలంలో ఉన్నాం పిల్ల, దేవుని సంఘములో ఉన్నావు, దేవుని రాజ్యములో ఉన్నావు. ఇంకా సపరేషన్ టైం రాలేదు, రాకముందే దేవుడు సంఘాన్ని వార్న్ చేస్తున్నాడు. ఏంటంటే కమాన్ బియర్ మీ సమ్ గుడ్ ఫ్రూట్స్ సో దట్ యూ క్యాన్ బీ ఇన్ మై గార్డెన్. నా తోటలో ఉండి ఫలించే చెట్టుగా, ఆకు వాడక తన కాలమందు ఫలమించే చెట్టుగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు పిల్లరా. అలా ఉందాం పిల్లరా. దేవుని గంపలో ఉండేవాడిగా, దేవుని తోటలో ఉండేవాడిగా, దేవునితో ఉండేవాడిగా ఉన్నాము. ఆ నిత్య అర్ఘం అగ్నికి భయపడి మనల్ని సరి చేసుకొని సఖయావలే మారు మనసు కలిగిన వాడిగా ప్రభువుతో ఆ మాట చెప్పించుకుని నిజముగా నేడు నువ్వు రక్షణలో నిలిచిన్నావని చెప్పించుకోవడానికి, అలాంటి జీవితం జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించును కాక. అందరం లేచి నిల్చుందాం. ప్రార్థన, ప్రభునే ప్రార్థన ఆశీర్వాదం సెలవుతున్న మన ఆనందించుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పనులకు తండ్రి, నీకు వేరే స్తోత్రం చెల్లిస్తున్నావు. నేను గొప్ప దేవా, చక్కని మాటలు మాకు ఇచ్చావు. నేను రాజ్యములో ఆయన నీ కృప ద్వారా మా అందరిని ఆహ్వానించే గొప్ప దేవుడవు నాయన.
మా అందరిని ఆహ్వానించిన గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నా. నీ కృపకు నాయన మరి యోగ్యులుగా మేము మలచబట్టకు సహాయం దయచేయండి నాయన. దేవుని రాజ్యంలో నాని వెదవిగకుండా మమ్మల్ని మేము మార్చుకొని మారు మనసు కలిగిన వారిగా, మంచి ఫలములు ఫలించే వారిగా, దేవుని యొక్క ఏదేను తోటలో నిలిచి ఉండేవారిగా ఉండేటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని చేర్చిన ప్రతి ఒక్క బిడ్డ సంఘమును బిడ్డ రాశిలతో నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.